అండి గుడ్ మార్నింగ్. ఈరోజు కాలీఫ్లవర్ బఠానీ కర్రీ చేస్తున్నా. ఒక కాలీఫ్లవర్ కడిగేసి పెద్ద ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బఠానీ ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నా. ఒక 4 పచ్చిమిర్చి, టమోటో 2 టమోటోలు కట్ చేసుకున్నా. ఒక పెద్ద ఉల్లిపాయ పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి, అలాగే కొత్తిమీర కాడలు, మరి ఆకులు వేయలే, ఓన్లీ కాడలు వేసి ఇలాగా దంచుకున్నాను. ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతోంది. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కావాలంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా పేస్ట్ వల్ల గ్రేవీ చాలా బాగుంటుంది, ఎక్కువగా గ్రేవీ అవుతుంది. అందుకోసం నేను పేస్ట్ చేసుకున్నా ఉల్లిపాయని. కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో బఠానీ అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు దంచుకున్నాను కదా అల్లం వెల్లుల్లి కొత్తిమీర కాడలు, దాని పేస్ట్ వేస్తున్నా. అది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. బఠానీ కూడా హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ వేస్తున్నా. పెద్ద ముక్కలే వేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటాయి పెద్ద ముక్కలు అయితే. ఇలా వేసి కలుపుకున్నాను కదా, కాలీఫ్లవర్ కూడా మెత్తపడాలి నూనెలోనే. కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో 2 స్పూన్ల కారం వేస్తున్నా. కలిపేసుకోవాలంతా. ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేస్తున్నా. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఉడకడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. మూత పెట్టేసి వదిలేయాలి. లాస్ట్లో మనము టమాటో యాడ్ చేసుకోవాలి. మంచిగా ఉడుకుతోందండి. ఇప్పుడు ఇందులో టమాటో యాడ్ చేస్తున్నా. వాటర్ తగ్గలేదు, మనం వేసిన ఒక గ్లాస్ వాటర్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు టమాటో వేసాక వాటర్ మొత్తాన్ని ఎగరబెట్టేసేయాలి. కొంచెం గ్రేవీ చిక్కబడితే చపాతీలో చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఉప్పు ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నాను. నేను ఉల్లిపాయ వేసినప్పుడు వేయించేటప్పుడు వేసుకున్నాను ఉప్పు, మరి కొంచెం తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను. రెడీ అయిపోయిందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ముక్క కూడా మంచిగా ఉడికింది. ఈ క్వాంటిటీ ఉంటే చపాతీలో బాగుంటుంది అనేసి నేను ఇంతవరకు ఎగరబెట్టేసి కొద్దిగా వాటర్ ఉండేలాగా వదిలాను. చూసారు కదా, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.